సో ఇంత బంపర్ మెజారిటీ వచ్చింది వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఈ స్థాయిలో, అంటే ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసిన పాలన సాగుతోంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఈ గొడవ అన్నది కూటమి ప్రభుత్వానికి నెగిటివ్గా మారే అవకాశం లేదంటారా? మీరు పంట కింద రాయిలాగా మారారు అన్నది కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పానండి, 8 నెలల పాటు నేను మౌనంగా ఉన్నానండి. కాబట్టి నాకు సమస్య వచ్చిన మరుసటి రోజే నేను మాట్లాడలేదు. నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చి ఇక అంతకన్నా ఎవరేం చేస్తారు చెప్పండి. ఈ రోజుకి కూడా నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను, ఈ రోజుకి కూడా ఇప్పుడు మొన్న బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం రోజు నా చేతిలో నుంచి పళ్ళెం లాక్కోవటానికి ప్రయత్నం చేసి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినా కూడా నాకు చాలామంది చెప్పారు, పోలీస్ కేసు పెట్టు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు అంటే నేను ఒకటే చెప్పాను, అందరూ మా పార్టీ వాళ్ళు, ఏమన్నా ఉంటే ఇంటర్నల్గా మేము మాట్లాడుకుంటాం. వాళ్ళు తొందరపడ్డారని నేను కూడా తొందరపడితే వాళ్ళకి నాకు తేడా ఉండదు. నేను చంద్రబాబు నాయుడు గారు పిలిచి నేను చెప్పేది విని ఆయన ఏం చెప్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పింది విని ఆయన ఏం చెప్తారో విన్నంత వరకు నేను వెయిట్ చేస్తాను. వస్తున్నారా సమాధానము? రోజులు గడిచిపోతున్నాయి. వాస్తవానికి ఒకటి నా అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడికి నేను చెప్పేది ఏంటంటే, నా అనుభవంతో ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి లేదా ఒకే ప్రాంతంలో ఇద్దరు నాయకులకి ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు వీలైనంత త్వరగా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ ఎపిసోడ్ని అక్కడ క్లోజ్ చేస్తే మంచిది. లేకపోతే దాన్ని నాశనం వల్ల కార్యకర్తలకు ఇబ్బంది పడతారు, కార్యకర్తలు నష్టపోతారు. కాదండి, మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఇదే సమయంలో ఏమైందంటే అధికారులు కూడా కార్యకర్తలకి సరిగ్గా స్పందించరు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ గురించి మాట్లాడాలనుకుంటే ఎమ్మెల్యే వర్గం అని చెప్తే పనిచేయరని కొద్దిమంది, లేదా ఎంపీ వర్గం అని చెప్తే పనిచేయరని కొద్దిమంది. ఈ కన్ఫ్యూజన్లో వైపు కార్యకర్తలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, అధికారులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ ఇద్దరి ఆ ఇష్యూ వల్ల ఆ నియోజకవర్గం నిజంగానే అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే రియాక్షన్స్ కంపారిటివ్లీ చూసుకున్నప్పుడు కేసీఆర్ చిన్నికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది పార్టీలో అని ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మీకు సేమ్ గౌరవము, సేమ్ ప్రాధాన్యత ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది. అభివృద్ధికి సంబంధించి ఎంపీ పాత్ర ఏమి లేదండి. లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ 20 నెలల్లో మా నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు కానీ మిగతా ఏమైనా కానీ నేను అసెంబ్లీలో అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, సంబంధిత శాఖల మంత్రులను అడుగుతున్నాను. అవకాశం ఉన్నంత మేరకు కేటాయింపులు చేస్తున్నారు, అభివృద్ధి జరుగుతుంది. ఓకే, మా నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు వచ్చింది ఏమీ లేదు. అయితే కలెక్టర్ గారి దృష్టికి మా నియోజకవర్గానికి సంబంధించి 3 అంశాలు తీసుకెళ్ళినప్పుడు, ఒకటి మాకు ఒక ఎంఎస్ఎంఈ పార్కు, అలాగనే ఒక లెదర్ పార్కు, అలాగనే ఎన్టీఆర్ జిల్లాలో జవహర్ నవోదయ స్కూల్స్ వచ్చినప్పుడు కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఒకటి మాకు కేటాయించారు. ఓకే, కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తే దాంట్లో ఎంపీ గారి కృషి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అది ఎమ్మెల్యే, రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అభివృద్ధికి సంబంధించి మిగతా నియోజకవర్గాల్లో ఎలా అయితే జరుగుతుందో, అంటే ఒకటి కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని సమస్యలు ఒకే రోజు పరిష్కరించే వనరులు లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిసినా లేదా మంత్రులు ఎప్పుడు కలిసినా అనేది ఏంటంటే వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర 10 సమస్యలు ఉంటే ఆ 10లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో చెప్పండి. ఓకే, ఉదాహరణకి ఈ వారమో వచ్చే వారమో మా ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యులు అలాగనే అధికారులతో ముఖ్యమంత్రి గారికి సమావేశం ఉంటుంది. కాబట్టి మీ నియోజకవర్గంలో ప్రధానమైన 3 సమస్యల్ని, చాలా ముఖ్యం అనుకున్న 3 సమస్యల్ని చెప్పండి అన్నప్పుడు మొన్న కలెక్టర్ గారికి చెప్పాం. కాబట్టి నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి ఎంపీ గారి పాత్ర చాలా పరిమితం అండి. నా నియోజకవర్గమే కాదు, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనైనా శాసనసభ్యుడి పాత్రే ప్రధానం. అవును, దానికి సపోర్టింగ్ రోలు ఎంపీది. అవును. సో అంటే అధికారులు లేకపోతే ప్రభుత్వము అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశము, దాని మీద మనకు ఒక పాయింట్ అయితే. రెండోది, ఇవాళ కొలికపోవడం మీద వేస్తున్న మరొక
ఇంప్రెషన్ లేదా ఒక ముద్ర ఏంటి అంటే కొలికపూడికి కూటమి ప్రభుత్వంలో కంటిన్యూ అవ్వాలని ఆలోచన లేదు, వైసీపీ వైపు ఆయన చూపు ఉంది. దాని కారణంగానే ఇవాళ ఈయన మీద ఆరోపణల పేరుతో లేదా ఈయన మీద చేసే విమర్శల పేరుతో వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒక అంశాన్ని తీసుకొచ్చే ఒక పాయింట్ మాట్లాడుతున్నారు. రెండోది ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు కూడా కేశినేని చిన్ని విదేశాల్లో ఉన్నారు, ఆయన కోట్లాది రూపాయల అధినేతగా ఉన్నారు. కొలికపూడికే ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేనప్పుడు ఈయనతో 5 కోట్లు తీసుకుంటారా, లేకపోతే ఈయనకే ఆ అవినీతి చేయడానికి అవకాశం క్రియేట్ చేయట్లేదు, లేకపోతే అలాంటి ఒక స్కోప్ ఇవ్వట్లేదు కాబట్టి ఎంపీ ఈయన అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఈ 2 అంశాలు మీ మీద గట్టిగా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం. మొదటి పాయింట్, 2024 జూన్లో మా ప్రభుత్వం వచ్చింది. 2024 జూన్. సెప్టెంబర్లో నేను వైసీపీ అని చెప్పేసి ముద్రేశారు. జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ప్రజలు ఓడించి 11 స్థానాలు ఇచ్చారు. నేను అధికార పార్టీలో ఎమ్మెల్యేని. అధికార పార్టీలో 164 స్థానాలు ఉన్న అధికార పార్టీలో ఎమ్మెల్యేని నేను. అధికార కూటమిని వదిలేసి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన 11 స్థానాలు ఉన్న పార్టీకి మద్దతు ఇస్తే నాకు వచ్చే లాభం ఏంటి? ఫినాన్షియల్గా ఎలా? వాళ్ళు మీకు ఫండ్ చేస్తారు, లేదా ఇప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, ప్రభుత్వం విమర్శించే వాళ్ళు గతంలో ఆ పార్టీలోంచి కొంతమంది మాట్లాడారు, అలా మాట్లాడే మీరు ఏమైనా మాట్లాడతారేమో, లేదంటే మీకు అంటే ఇవన్నీ ఊహాజనితం కదా. అంటే ఆబ్వియస్ అది, నో డౌట్. దాంట్లో ఇప్పుడు నేను అధికార పార్టీలో ఉన్నాను, ప్రతిపక్షంలోకి వెళ్తే నాకు వచ్చే లాభం ఏంటి? ఏం లేదు, 100% ఏం లేదు. నాకు వచ్చే లాభం ఏంటి? పోనీ నేను చెప్పాను కదా, నేను జూన్లో ఎమ్మెల్యే అయ్యాను. జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు వదిలేసి 4వ నెలలో నా మీద ఒక వీడియో చేశాడు. ఎందుకు చేశాడని నేను అంటే ఆ వీడియో సారాంశం ఏంటంటే కొలికపూడి శ్రీనివాసరావు వైసీపీ కోవర్ట్ అని. ఓకే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన వాడిని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తాను? ఎలక్షన్ల ముందు చేస్తే మేము ప్రయోజనం ఉండేదేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన మీద పోరాటం చేసి ఆ పోరాటం వల్ల వచ్చిన గుర్తింపుతో ఎమ్మెల్యే అయిన వాడిని, కరెక్ట్, ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తాను? సపోర్ట్ చేయటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? కాబట్టి ఈ ప్రచారం అంతా ఏంటంటే నేను ఎవరెవరి లోపాలైతే బయట పెడుతున్నానో వాళ్ళు సమాధానం చెప్పుకోవటానికి సమాధానం లేక నా మీద చేస్తున్న దుష్ప్రచారం తప్ప. మీరు కూడా ఆలోచించి లాజికల్గా చెప్పండి. ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? లేవు, ఇప్పుడే రావు. పోనీ ఇప్పటికిప్పుడు నా రాజకీయ భవిష్యత్తుకి నాకేమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు. ఏమైనా ఉందా? పోనీ చంద్రబాబు నాయుడు గారికి నాలాంటి వాళ్ళు అవసరం లేదా? అలా ఎందుకు అనుకోవాలి? అట్లా ఏం లేదు. కాబట్టి ఏ కారణం వల్ల చూసినా, ఏ వైపు నుంచి చూసినా నా మీద వస్తున్న ఈ విమర్శ పూర్తిగా దుష్ప్రచారం. ఓకే. రెండోది, కేశినేని చిన్ని విదేశాల్లో ఉంటాడు, ఆగర్భ శ్రీమంతుడు ఏదో అన్నారు మీరు. నేను 4 నెలల క్రితం చెప్పింది మళ్ళీ ఈరోజు చెప్తున్నా. కేశినేని చిన్నికి రూపాయి ఆస్తి లేదు, రూపాయి వ్యాపారం లేదు. ఓకే. మీరు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోకి వెళ్ళి చూసుకోండి. 3 కోట్లు ఏమో ఆస్తులు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన చూపించిన ఆస్తి 2 కోట్లు. ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన చూపించిన ఆస్తి 2 కోట్లు. హైదరాబాదులో ఆయన చేసిన రియల్ ఎస్టేట్ మోసాల వల్ల ఈరోజు కొన్ని వందల కుటుంబాలని ఆయన మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. రైట్. దీనికి ఆధారాలతో సహా నేను ఒకరోజు మీడియాలో చెప్పాను. లేదు, దీని మీద బహిరంగ చర్చకి రమ్మంటే చిన్ని గారు పిలిస్తే నేను ఆధారాలు తీసుకొని వస్తాను. కాబట్టి మరి ఆయన విజయవాడలోనే పుట్టి పెరిగాను అంటాడు. విజయవాడలో ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి కేశినేని చిన్ని జనాన్ని మోసం చేసి రియల్ ఎస్టేట్ పేరుతో, అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఆయన ఎలక్షన్లో పెట్టుకొని వాళ్ళని మోసం చేసి ఈరోజు ఎక్కడ ఒక అపార్ట్మెంట్ కూడా కట్టకుండా వాళ్ళు ఉసురు పోసుకొని ఈరోజు ఆయన విలాసంగా బతుకుతున్నాడు. రైట్. కాబట్టి ఆయన ఎన్నికల సమయంలో
నన్ను డబ్బులు అడిగిన మాట నిజం, నేను ఇచ్చినందుకు నేను ఇచ్చానని సాక్ష్యం కూడా నేను చూపిస్తున్నా కదా. అవును, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎవరైనా క్రియేట్ చేయగలరా? ఛాన్స్ లేదు. వెరిఫై చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎవరైనా దొంగ సాక్ష్యం క్రియేట్ చేయగలరా? చేయలేదు, ఛాన్స్ లేదు. నేను ఇచ్చింది బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్సే కదా, అవును. మరి దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు? తర్వాత ఈరోజు విజయవాడ సిటీలో కేసినేని చిన్ని ఎంతమంది దగ్గర చేయబద్దులు తీసుకొని ఎంతమందికి అప్పు ఉన్నారు, వాళ్ళు ఆయన ఆఫీస్కి వచ్చి ఎలా తిరుగుతున్నారు, ఇవన్నీ చెప్పమన్నా కూడా ఒకరోజు చెప్తాను. రైట్. ఫైనల్గా ఒక పాయింట్, నిన్న ఇష్యూలో ఫైనల్ మెసేజ్ అంటే పార్టీకి కానివ్వండి, లేకపోతే నిన్న మీరు తప్పు చేశారేమో అని అనుమానం ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ దాంతో కంట్రోల్ చేద్దాం. నిన్నటి ఇష్యూలో తిరువూరు శాసనసభ్యునిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ప్రోటోకాల్ ప్రకారం నా హక్కు. ఎంపీ గారు వస్తే గౌరవిస్తాం, కానీ నా స్థానంలో నిలబడి నేను చేయాల్సిన పని ఆయన చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. కాబట్టి నేను ఇంతకుముందే చెప్పిన ఒక మాట మళ్ళీ రిపీట్ చేసి ముగిస్తాను. నాది కాని దానికోసం నేను అడుక్కోను, నా హక్కుని నేను వదులుకోను, అవసరమైతే లాక్కుంటాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కొలమూడి శ్రీనివాస్ గారు. ఓవరాల్గా చూస్తే అది నా హక్కు, ఎందుకంటే స్థానిక శాసనసభ్యుడిగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో జరిగిన గొడవ అది, అంతే తప్ప ఇంకేం లేదు. నాదైన హక్కును వదులుకోను, నాది కానీ దానికోసం ఆశపడను అన్నది సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. దాన్ని తీసుకోవడానికైనా లాక్కోవడానికైనా సరే వెనకాడను, అదే నిన్న జరిగిందన్న విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.